ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 5వ మాసం మే నెలలో ఈ మొదటి ఆదివారమున ప్రభు మనల్ని ఇలా సమకూర్చిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఈ విధంగా మనల్ని సమకూర్చారు అంటే దేవుని ఏర్పాటులో మనం ఉన్నాము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నారు. విద్యావంతులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, సినీ రంగంలో ఉన్నవారు, వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప ప్రముఖులు ఎందరో. కానీ ఎందుకు పనికిరాని మనం, ఒకవేళ మన ఊరికి మనం తెలుసుంటామేమో, కొన్ని ఊర్లకి మన బంధువులు తెలుసుంటామేమో, చాలామందికి మన గురించిన అవగాహన లేదు, మనం ఎవరో తెలియదు. అయినప్పటికీ ఏ ప్రత్యేకత లేకపోయినా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ లోకంలో మనుషులు వారి వారి యొక్క పనుల్లో నిమగ్నమై వెళ్తూ ఉన్నా ప్రభు అయితే మనల్ని మర్చిపోలేదు. ఇందిరమ్మ గారు చెప్పారు సాక్ష్యం. దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలు, దేవుడు వారిని మర్చిపోలేదు. దేవుడు వారిని జ్ఞాపకం ఉంచుకొని వారి కష్టంలో తోడుగా ఉన్నారు. ఇలాగే ఎందరో జీవితాల్లో ఆయన వెలుగును ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడే ప్రత్యేకమైన దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించండి. అటు ఇటు చూడకుండా, అశ్రద్ధగా కాకుండా ఆసక్తిగా దేవుని మాటలు మీరు వింటే అది మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదమని సేవకునిగా మీకు నేను తెలియచేస్తున్నాను. వినండి నా ప్రియ సంగమా. నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటే మనుషులు ఎన్నో సంపాదించుకుంటూ ఉన్నారు, అలాగే ఎన్నో పోగొట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది డబ్బును సంపాదిస్తున్నారు, కొంతమంది డబ్బును పోగొట్టుకుంటున్నారు. కొంతమంది గౌరవాన్ని సంపాదించుకుంటున్నారు, కొంతమంది గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది బంధాలను పెంచుకుంటున్నారు, కొంతమంది వాటిని తెంచేసుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. అయితే ఎన్నో సందర్భాలు సమాజంలో మనం చూస్తున్నాం. అయితే నేటి దినాల్లో సంపాదించుకునే వారి కంటే కూడా పోగొట్టుకునే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఒక మనిషి దేన్నైనా పోగొట్టుకున్నాడు అంటే దాని వెనుక ఖచ్చితమైన కారణం ఉండకుండా ఉండదు. అయితే క్రైస్తవుల్లో కూడా మనం గమనిస్తే క్రైస్తవుల్లో దేవుని క్రీస్తును అంగీకరించి విశ్వసించిన తర్వాత క్రైస్తవునిగా ముందుకు కొనసాగుతున్న ఒక విశ్వాసి 2 విషయాల్లో తన యొక్క జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నాడు. ఒకటి, దేవుడు విశ్వాసిని ప్రేమించి ఇచ్చిన పరిచర్యను పోగొట్టుకుంటున్నాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని కూడా పోగొట్టుకుంటున్నాడు. వినండి, ఆలకించండి. ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకుంటాం. అంటే డబ్బును, గౌరవాన్ని, బంధాలను, లేకపోతే ఎన్నో ఆస్తిపాస్తులను, ఎన్నో అధికారాన్ని సంపాదించుకుంటాం. కొన్నిసార్లు అవి మన చేతుల నుంచి వెళ్ళిపోతాయి, మనకు అవి దక్కవు. అయితే తిరిగి మరలా కొంతకాలమైన తర్వాత ఏదైతే పోగొట్టుకున్నామో, డబ్బును కావచ్చు, బంధాలను కావచ్చు, అలాగే అధికారం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, తిరిగి సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుంది. అయితే దేవుడు మనకిచ్చాడే పరిచర్య, దేవుడు మనకు అనుగ్రహించాడే పరిశుద్ధాత్మను, వాటిని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకునేదానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కువ శాతం దేవుని ఆత్మను పొందుకున్న వారు, దేవుని పరిచర్య అంటే దేవుని ద్వారా పరిచర్యను పొందుకున్నవారు ఒకవేళ ఆ పరిచర్యను పోగొట్టుకుంటే తిరిగి మరలా ఆ పరిచర్యను సంపాదించుకునేదానికి అవకాశం ఉండదు.
అయితే మీరు అడగవచ్చు, సార్ ఈ రోజుల్లో ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఏదైనా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మరి ఉద్యోగం చేయాలంటే మీరు ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు? లేదా ఇంకొంతమంది అయితే మీరు దేనికి సంబంధించిన వాళ్ళు, ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, లేదా మీ స్థితిగతులు ఎంత, ఏంటి మీ జీవితం అని ఇవన్నీ కూడా నేటి సమాజం చూస్తున్న పరిస్థితులు. అంటే మనం ఉద్యోగం చేయాలంటే ఏదైనా ఒక చదువు ఉండాలి, ఏదైనా వ్యాపారం పెట్టుకొని ఏదైనా బిజినెస్ చేయాలంటే ఏదైనా లోన్ తీసుకున్న దానికోసం మన వెనక ఏదైనా ఆస్తిపాస్తులు ఉండాలి. ఇవి లేకుండా ఉంటే వాడు లోనీడు, చదువు లేకపోతే మనకు ఉద్యోగం రాదు. అయితే దేవుని ద్వారా ఈ పరిచర్యను పొందుకునేదానికి ఒక క్రైస్తవునికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి? ఏం క్వాలిఫికేషన్ ఉంటే దేవుడు ఆ క్రైస్తవునికి పరిచర్య ఇస్తాడు అని మనం చూస్తే, దేవుని వాక్యమును మనం చదివినప్పుడు ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా ఇలాగ మాట్లాడుతున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడాలని కోరుతున్నాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూస్తారా అమ్మా? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చాలు చాలు. ఇక్కడ చదవబడిన లేఖన భాగాల్ని మనం ధ్యానం చేస్తే, ఒక క్రైస్తవునికి దేవుడు పరిచర్య బాధ్యతను, పరిచర్య భారాన్ని వానికి ఇవ్వాలంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే నమ్మకత్వం. దేవునికి నీవు నమ్మకస్తుడుగా అనిపిస్తే చాలు. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నా పరిచర్యకి నమ్మకస్తుడు, నమ్మకమైనది అని దేవుడు ఎంచితే వానికి పరిచర్య బాధ్యతలను ఇస్తాడు. అంటే నీవు గడిచిన కాలంలో ఎన్నో పొరపాట్లు ఉండొచ్చు, ఎంతో పాపములో ఉండొచ్చు, మనుషులలో, సమాజములో, కుటుంబములో గౌరవం లేక, విలువ లేక, ఎందుకు కొరగాని పరిస్థితుల్లో ఉన్నా నీ హృదయం దేవుని దృష్టికి నమ్మకమైనదిగా ఆయనకి కనిపిస్తే ఆయన పరిచర్యను నీకు అప్పగిస్తాడు. అదే నీకు క్వాలిఫికేషన్. హల్లెలూయా. అయితే దేవుడు ఇచ్చిన ఈ పరిచర్యను పోగొట్టుకుంటే మనం సంపాదించుకునేదానికి, తిరిగి మరలా పరిచర్యను కలిగి జీవించేదానికి అవకాశం ఉండదు. ఎంతో ప్రత్యేకమైనది పరిచర్య. లోకంలో చేసే ఉద్యోగాలతో పోల్చదగింది కాదు, లోకంలో చేసే వ్యాపారాలతో పోల్చదగింది కాదు, లోకంలో కలిగే రాజకీయాలతో పోల్చదగింది కాదు. పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నిష్కల్మషమైంది పరిచర్య. ఎంతో భారభరితమైనది. కాబట్టి ఒక క్రైస్తవుడు కూడా ఈ పరిచర్యలో కొనసాగాలంటే అంతే పవిత్రత, అంతే పరిశుద్ధతతో కొనసాగాలి అన్నది దేవుని యొక్క వాక్య ఉద్దేశం. అందుకే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనంలో అపోస్తలైన పౌలు ఏమంటున్నాడంటే, ఈ పరిచర్యను తుదముట్టింపవలనని తన ప్రాణమును ప్రియముగా ఎంచుకొనటం లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని ద్వారా నేను పరిచర్యను పొందుకుంటే కాదు, కానీ ఈ పరిచర్యను తుదముట్టించాలి, అంటే ముగించాలి. నా మరణం వరకు దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య బాధ్యతను ముగించాలంటే నా శరీర సుఖభోగాలను కానీ, నా శరీర వాంఛలను కానీ నేను ప్రియముగా ఎంచుకుంటే ఈ పరిచర్యలో నేను ముందుకు కొనసాగలేను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు మీరు ఆలకించాలి.
దేవుడు మనకిచ్చిన పరిచర్యలో మనం ముందుకు కొనసాగాలంటే పౌలు అంటున్నాడు, నా ప్రాణము నేను ప్రియముగా ఎంచుకొనను ఈ పరిచర్యను తుదముట్టించేదానికి. అవును, ఈరోజున క్రైస్తవులుగా మనము దేవుని ద్వారా పరిచర్యను పొందుకొని, ఒక బాధ్యతను పొందుకొని, ఈ రోజున మన ప్రాణమును ప్రియముగా ఎంచుకుంటూ దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నామేమో, పోగొట్టుకుంటున్నామేమో అన్న విషయం మీరు ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉంటే దేవుడు తన పరిచర్యకు, నమ్మకమైన పరిచర్యకు ఆయన నమ్మకమైన వానిగా ఎంచాడు. మనుషులు ఎంచలేదు. శిష్యులు కానీ ఆయన కనులు కోల్పోయి చూపు లేక బాధపడుతూ ఉన్నప్పుడు అననీయాక ప్రభువు చెప్తే అననీయ కూడా నమ్మలేదు, కానీ ప్రభువు మాటకు లోబడ్డాడు. కానీ ఎవరు అతన్ని విశ్వసించకపోయినా, ఎవరు అతన్ని నమ్మకపోయినా ప్రభు తన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. మీరు ఆలోచన చేయండి, ఈ రోజున ఈ మందిరములో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన నమ్మకమైన వ్యక్తులుగా ఎంచాడు. హల్లెలూయా. అందుకే మనం ఈ మందిరంలో చేరి ఆరాధించగలుగుతున్నాం. నీ బంధువుల్లో, నీ గ్రామంలో, నీ సమాజంలో ఒకవేళ నిన్ను తృణీకరించే పరిస్థితులు ఉండొచ్చు, అవమానపరిచే పరిస్థితులు ఉండొచ్చు, నీ మీద ఎవరికి నమ్మకం లేకుండా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను ప్రభు ఏం చేశాడు తెలుసా? నమ్మకమైన వానిగా ఎంచాడు. అయితే నమ్మకమైన వానిగా ఎంచిన దేవుడు నీకు పరిచర్యను అప్పగిస్తే, ఇప్పుడు ఆ పరిచర్యను నీవు పోగొట్టుకుంటున్నావా, నిలబెట్టుకుంటున్నావా అన్నది. పోగొట్టుకుంటున్నాము అంటే మరొక వ్యక్తిని గురించి కూడా మీకు నేను చూపిస్తాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ఒక మాటను మీరు దయచేసి చూడండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటకి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో, అపోస్తలత్వములోను పాలు పొందుటకు చాలు చాలు చాలు. చూడండి, ఇక్కడున్న సందర్భం మీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించిన యూదా ఉరి పెట్టుకొని చనిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తరువాత అపోస్తలులు వారు నిర్ణయించుకున్న విధానం ఏంటంటే, యేసయ్య 12 మందిని నియమించాడు కదా. అయితే ఇప్పుడు మనలో ఒకడు కొదువుగా ఉన్నాడు. ఆ ఒకరిని గురించి మాట్లాడుతున్నారు వీరు. ఏమనంటే, తన చోటికి పోకుండా యూదా తప్పిపోయి పోగొట్టుకునిన. చూడండి ఏమని మాట్లాడుతున్నారు. యూదా తప్పిపోయి పరిచర్యని పోగొట్టుకున్నాడంట. ఏమైపోయి? తప్పిపోయి. మొదట మీకు వాక్యం చెప్తుండగానే చెప్పాను, ఈ రోజున ఒకడు డబ్బు పోగొట్టుకున్నాడంటే, లేదా గౌరవాన్ని పోగొట్టుకున్నాడంటే, ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడంటే దాని వెనుక ఏదో ఒక కారణం అనేది ఉంటుంది అని. అయితే యూదా దేవుడిచ్చిన పరిచర్యని పోగొట్టుకునేదానికి కారణం ఏంటంట? తప్పిపోవడం. తప్పిపోవడం అంటే ఒక కారణం అని చెప్పగలమా? ఎన్నో కారణాలు. యూదా తన యొక్క పరిచర్య జీవితాన్ని ప్రారంభించాడు, కానీ తన శరీరమును ప్రియముగా ఎంచుకున్నందువల్ల, తన శరీరమును ప్రియముగా ఎంచుకున్నందువల్ల మాటి మాటికి దేవుని సొమ్మును దొంగిలిస్తూ వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మాటికి అంటే ఆలోచించేయండి. ఒక డబ్బు అవసరమైంది అంటే యేసయ్య ఉన్నాడు, భోజన వసతి జరిగిపోతుంది, పనుకునేదానికి సరిపోతుంది, అన్నిటికీ సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ అతనికి డబ్బు దొంగిలించవలసిన అవసరత ఏముంది?
అంటే తన శరీరమున కొరకై, లేదా తన వ్యక్తిగత అవసరతల కొరకో, ఇంకేదైనా కారణం చేతనో అతడు డబ్బును దొంగిలిస్తూ వచ్చాడు. అయితే అతడు ఎంతగా తన యొక్క పొరపాటుల్లో ముందుకు కొనసాగుతున్నాడంటే ఆయన గురించి ఒక మాట నేను చదివిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 27, 29 వచనాలు దయచేసి మీరు చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 27, 29 వచనాలు. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను ఆయనలో ప్రవేశించాడు. యేసు త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చున్న వారిలో ఎవనికీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక ఆ పండుగకు తమకు కావలసిన వాటిని చాలు. ఇక్కడ ఉన్న మాటల్లో మనం ఏమర్థం చేసుకోవాలంటే 12వ అధ్యాయము 6వ వచనములో అతడు దొంగ అయి ఉన్నాడు, ఆ డబ్బు సంచిలో ఉన్న ధనాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు అని మనం చదువుతున్నాం. ఈ 13వ అధ్యాయము 27, 29 వచనాల్లో మనం చూస్తే ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ అయోగ్యంగా దానిలో ముందుకు కొనసాగిన కారణం చేత అపవాది యోధాలోకి ప్రవేశిస్తే యేసయ్యకి విషయాలు తెలుసు కాబట్టి నువ్వు చేయదలుచుకున్న పని చెయ్యి అని చెప్తే శిష్యులందరూ ఆ మాటకి ఏమని అనుకుంటున్నారంటే యోధాని ఈ పండుగకి కావలసిన సరుకులను, అవసరమైన వస్తువులను కొనమని ప్రభు పంపించాడేమో అని వీరు మాట్లాడుకున్నారు. అంటే ఈ మాటలను బట్టి మనకేమర్థం అవ్వాలి? మనలో ఎవరైనా దొంగగా ఉన్నాడండి, దొంగగా ఉన్నాడు, డబ్బులు దొంగిలిస్తూ ఉన్నాడు. యేసయ్యకి తెలుసు, యేసయ్యకి తెలిసినా కూడా మౌనంగా ఉన్నాడు. కానీ మనుషులకు కానీ తెలిస్తే గమ్ముకుంటారా? చెప్పండి, గమ్ముకుంటారా? గమ్ముకుండరు. ఇంకా ఖచ్చితంగా వారు ఆ ప్రస్తావన తీసుకొచ్చి కొంచెం గందరగోళంగా మాట్లాడడం కావచ్చు, ఆ బాధ్యతను ఆయన దగ్గర నుంచి తీసివేయడం కావచ్చు జరుగుతుంది. అయితే ఇక్కడ యూదా చేసే పని యేసయ్యకు తప్ప శిష్యుల్లో ఎవరికీ తెలియదు. నమ్మారు అంటే అంత నమ్మకంగా శిష్యుల మధ్య ఇతడు ముందుకు కొనసాగుతున్నాడు. ఏ డబ్బును అతను దొంగలించినట్లుగా, ఏ పొరపాటు చేయనట్లుగా యూదా తన యొక్క ప్రవర్తనలో ముందుకు కొనసాగుతున్నాడు. అందుకే ఎన్నో విషయాలు యూదాను గురించి బైబిల్ ప్రస్తావిస్తూ అతన్ని అపవాదిగాను, సాతాను సంబంధిగాను, నేరస్తునిగాను, దైవ దూషకుడుగాను ఎన్నో రకాలైన పరిస్థితుల్లో అతన్ని చిత్రీకరించినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. వినండి నా ప్రియ సంగమా, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే అపోస్తులు మాట్లాడుకున్నారు ఈయన గురించి. ఈయన తప్పిపోయి పరిచర్యని పోగొట్టుకున్నాడని. తప్పిపోవడం అంటే ఎన్నో విషయాల్లో ఉంటుంది. కీర్తనలో ఏముందో తెలుసా? భక్తిహీనుడు అబద్ధములాడుట చేత తప్పిపోతాడు. 58వ కీర్తన 3వ వచనంలో ఉన్నమాట. భక్తిహీనుడంట అబద్ధములాడుట వలన తప్పిపోతాడు, అది వాని ప్రాణమునకు హాని కలుగజేస్తుంది అని 120వ కీర్తన 2వ వచనములో మనము చదువుతాం. అయితే ఈ మాటలు మీరు ఆలకించాలి ప్రియ సంగమా. తొందరపడుట వలన, తొందరపడి నడిచేదాన్ని బట్టి దారి తప్పిపోతారు, అంటే పొరపాటుల్లో పడుతారు. ఈ రోజున మీరు ఆలకించాలి ప్రభు సందేశం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన పరిచర్యను మనం నిలబెట్టుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? పోగొట్టుకుంటున్నాము అంటే యూదాలాగా తన శరీరమును ప్రేమగా ఎంచుకొని పరిచర్యని పోగొట్టుకుంటున్నామా? లేదా అపోస్తలైన పౌలులాగా వారి శరీరమును, వారి అవసరములను ప్రేమగా ఎంచుకొనక దేవుడిచ్చిన పరిచర్యను తుదముట్టిస్తున్నామా? లేదా తొందరపాటు వలన
మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, నడత ద్వారా కావచ్చు, ఉద్దేశాల ద్వారా కావచ్చు, ఈ పరిచర్ని పోగొట్టుకుంటున్నామేమో అన్న విషయం మీరు ఆలోచన చేయాలి. సామెతలో ఉన్నమాట, తొందరపడి నడిచేవాడు, 19వ అధ్యాయం 2వ వచనము, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. భక్తిహీనులు అబద్ధములాడటం వలన తప్పిపోతారు. అయితే ఈ రోజున ఎంతోమంది దేవుడిచ్చిన పరిచర్యలో తప్పిపోతూ పోగొట్టుకుంటున్నారు. యూదా గురించి ఏముంది? యూదా తప్పిపోయి పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఈ రోజున క్రైస్తవులు కూడా తప్పిపోయి పోగొట్టుకుంటున్నారు. తప్పిపోయి అనే పదంలో చాలా అర్థాలు ఉన్నాయి. అది ఏ పొరపాటైనా కావచ్చు, అబద్ధాలు అనే పొరపాటు కావచ్చు, తొందరపడి నడవడం అనే పొరపాటు కావచ్చు, లేదా ఇంకేదైనా చూపుల విషయంలో కావచ్చు, నడత విషయంలో కావచ్చు, ఆలోచనల విషయంలో కావచ్చు, దోషాల విషయంలో కావచ్చు. ఏదైనా కానీ మనం ఒకవేళ తప్పిపోయే ప్రమాదం ఉందేమో. దేవుడిచ్చిన పరిచర్య ఇది. అత్తామామో ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చిన ఒక జాబు లేదా దేవుడిచ్చిన పరిచర్య ఇది. బంధువులు మనకు డబ్బులు ఇచ్చి ఒక వ్యాపారం పెట్టించిన బిజినెస్ కాదు, లేదా మనం చదువుకున్న చదువు ద్వారా వచ్చే ఉద్యోగము కాదు. సాక్షాత్తు మనల్ని సృజించిన దేవుడు మనల్ని నమ్మకమైన వానిగా ఎంచి ఇచ్చిన పరిచర్య ఇది. మరి ఇంత గొప్ప పరిచర్యను పోగొట్టుకునేదానికి కారణం, ఒకవేళ మనం దారి తప్పిపోతున్నామేమో, మన శరీరమును ప్రియముగా ఎంచుకుంటున్నామేమో ఆలోచన చేయాలి. ఈ రోజున చాలామంది దారి తప్పిపోతున్నారు. యవనస్తులు ప్రత్యేకించి, యవన ప్రాయంలో ఉన్నవారు, అది వివాహమైన వారు, వివాహము కాని వారు, వారు ఎవరైనా ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు. మీరు గమనిస్తే యూదా ఆ రొట్టె ముక్క పుచ్చుకోగానే అపవాది వానిలోనికి ప్రవేశించాడు అని మనం చూస్తాం కదా. యూదాను ఒక్కరినే అపవాది శోధించలేదు, కానీ పేతురుని, మిగిలిన శిష్యులందరినీ కూడా అపవాది చెరపట్టుటకు ప్రయత్నం చేశాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఆ ప్రభు బల్ల ఆరాధనప్పుడే యేసయ్య పేతురుతో మాట్లాడతాడు. సీమోను, సీమోను, చదవండి, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు. చాలు చాలు. యేసయ్య మాటల్లో ఏమర్థమవుతుందో మనకి ఇక్కడ? పేతురుని, మిగిలిన శిష్యులను కూడా అపవాది ఏం చేశాడు? టార్గెట్ చేశాడు. కానీ యూదాని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. అంటే మనం దీన్ని బట్టి ఏం ఆలోచన చేయాలంటే, ఒక క్రైస్తవుణ్ణి అపవాది కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంది అంటే వాడు పరిచర్ని ఎప్పుడో పోగొట్టుకున్నాడు అని. అంటే అపవాదికి ఒక క్రైస్తవ విశ్వాసి మీద అధికారం ఉంది. అంటే ఏం చెప్తే అది చేసేదానికి, ఎలా మాట్లాడిస్తే అలా మాట్లాడిచ్చేదానికి, ఎలా ఆలోచన కలిగిస్తే అలా ఆలోచన చెప్పించేదానికి, ఎలా నడిపిస్తే అలా నడిచేదానికి, ఎలా చూడమని చెప్తే అలా చూడమని చెప్పేదానికి, ఎలా దూషించమంటే అలా దూషించమనేదానికి అపవాది కంట్రోల్లో ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే, క్రైస్తవ విశ్వాసం ఉన్నాడంటే అతడు పరిచర్ని నిలబెట్టుకున్నాడా, పోగొట్టుకున్నాడా? యేసయ్య 11 మందికి మాత్రం కొరకే ప్రార్థన చేస్తుంటాడా, లేదా 12 మంది కొరకు ప్రార్థించుంటాడా? చెప్పండి. 12 మంది కొరకు అయినా ప్రార్థన చేస్తుంటాడు. కానీ 11 మంది మాత్రం అపవాది శోధనలో తప్పించుకోగలిగారు, కానీ యోధా మాత్రం అపవాది ఉరిలో నుండి బయటికి రాలేకపోయాడు.
అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఒక క్రైస్తవుడు తప్పిపోయేదానికి కారణం శరీరమును ప్రేమగా ఎంచుకునుట, రెండోది అపవాది కంట్రోల్లో ఉండటం, మూడవది భక్తిహీనునిగా ప్రవర్తించడం, నాలుగవదిగా తొందరపాటు కలిగి ముందుకు కొనసాగడం. ఈ లక్షణాలు కారణం చేత, ఈ లక్షణాలు క్రైస్తవంలో ఉండడం ద్వారా ఒక క్రైస్తవుడు ఈ రోజున తప్పిపోయి పరిచర్ని పోగొట్టుకుంటున్నాడు. దాన్ని తిరిగి సంపాదించుకునేదానికి చాలామందికి అవకాశం లేదు. యవ్వన ప్రాయంలో ఉన్న సమూయేలు మాట యందు తప్పిపోలేదు అని వాక్యంలో ఉంది. ఎటట మాట యందు తప్పిపోలేదు. ఎందుకో తెలుసా? ఆయనలో దేవుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. 1 సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనములో ఉన్న మాటలు దయచేసి మీరు చూడండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న మాటలు. 1 సమూయేలు 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. హల్లెలూయా. విన్నారా? యెహోవా సమూయేలుకి తోడయ్యున్నందువల్ల అతని మాటల్లో ఏది కూడా తప్పిపోలేదంట. మాటలో తప్పిపోకుండా ఉంటే అతని యొక్క జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో తెలుసా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనకు జవాబు దొరుకుతుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడండి దయచేసి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పకపోతే అట్టివాడు లోపము లేనివాడై. ఆమేన్, హల్లెలూయా. ఏ క్రైస్తవుడైతే మాట యందు తప్పకుండా ఉంటాడో ఆ క్రైస్తవుడు తన సర్వ శరీరమును స్వాధీనములో ఉంచుకొనగలడు. అయితే సమూయేలు పెద్దవాడైతేటప్పుడు, అంటే యవన ప్రాయంలోనికి వస్తున్నప్పుడు సమూయేలు గురించి ఉన్న మాట ఏంటంటే, అతడు మాట యందు తప్పనివాడై. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు, దేవుడు అతనిలో ఉన్నాడు. ఒక దేవుడు క్రైస్తవంలో ఉన్నాడు అంటే కారణం ఏంటంటే అతడు తన శరీరమును ప్రేమగా ఎంచుకోవట్లేదు. రెండవది, అతను అపవాది కంట్రోల్లో లేడు. మూడవదిగా అతనిలో భక్తిహీనత లేదు. నాలుగవదిగా అతనిలో తొందరపాటు లేదు. సమూయేలులో అలాంటి లక్షణాలు లేని కారణాన దేవుడు నివసిస్తూ ఉంటే తన శరీరం తన కంట్రోల్లో ఉంది. అపవాది కంట్రోల్లో లేదు, అపవాది స్వాధీనంలో లేదు. ఈ రోజున చాలామంది శరీరము, చాలామంది ఆలోచనలు, హృదయం ఇతరుల కంట్రోల్లో ఉంటాయి, స్నేహితుల కంట్రోల్లో ఉంటాయి, ఎంతోమంది మనుషుల కంట్రోల్లో ఉంటాయి. వారు ఏం చెప్తే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఎందుకో తెలుసా? వారి యొక్క హృదయం దేవునికి నమ్మకంగా లేదు. అన్నాడు కదా పౌలు మొదట్లోనే, నమ్మకమైన వానిగా నన్ను ఎంచిన దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. నమ్మకమైన వానిగా ఆయన ఎంచింది దేవుడు మాత్రమే, ఇంకెవ్వరు కాదు. కుటుంబం కాదు, సమాజం కాదు, క్రైస్తవులు కాదు, ఎవరు కాదు, దేవుడు మాత్రమే ఎంచాడు. మరి ఆ దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఒక క్రైస్తవుడు ఉండవలసిన అవసరత ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య అనేది సామాన్యమైంది కాదు. బిల్లీ గ్రహం గారంట చాలా గొప్ప సేవకుడైతే ఆయన చేసిన పరిచర్యకు లక్షలాది మంది రక్షించబడితే అమెరికాలో ఉన్న పెద్దలు అడిగారంట, అయ్యా నీవు మా దేశానికి ప్రెసిడెంట్గా ఉండు. ఏంది? మా దేశానికి ప్రెసిడెంట్గా ఉండు, నీవు మా దేశాన్ని పరిపాలించు అని చెప్పి అందరూ వచ్చి అడిగితే బిల్లింగ్ గ్రహం గారు ఏమన్నారో తెలుసా?
నేను ఈ పరిచర్యలో ఉన్నాను, దేవుని సేవ చేస్తున్నాను, దీనికంటే తక్కువ పోస్టును నేను తీసుకొని పరిపాలించమంటారా అని అన్నాడంట. అంటే ఆయన హృదయంలో ఎలాగుంది దేవుని పరిచర్య అంటే, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అధికారాల కంటే, అన్ని ఉద్యోగాల కంటే, ఎన్ని ఘనమైన ఉన్నావో వాటన్నిటికంటే కూడా గొప్పది పరిచర్య అని ఎంచాడు. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ అనే పోస్ట్కి అతడు ప్రక్కన పెట్టాడు. అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్ కంటే గొప్పదిగా దేవుని పరిచర్యను ఆయన ఎంచాడు. ఈ రోజున దేవునికి ఇచ్చిన పరిచర్య నీ దృష్టిలో స్వల్పమైందిగా నీకు కనిపించవచ్చు, ఎన్నికలేందిగా కనిపించవచ్చు, ఏముందలే అన్నట్లుగా అనిపించవచ్చు. నువ్వు అనుకుంటున్నావు దేవునికి ఇచ్చిన పరిచర్య సామాన్యమైంది కాదు. అది పాడే పాటైనా, చదివే వాక్యమైనా, చప్పట్లు కొట్టే చేతులైనా, ఆలకించే హృదయమైనా, మందిరములో శుభ్రం చేసే పాదాలైనా, చేతులైన, శరీరమైనా, అది ఎంతో గొప్పది, ప్రశస్తమైనదన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. నీ దృష్టిలో అది చాలా చిన్నది. ఉత్తర కొరియాలో, దక్షిణ కొరియాలో, పాల్ యాంగిచో గారి చర్చిలో లక్షలాది మంది వాక్యం వినేదానికి వస్తే కలెక్టర్లు చెప్పుల దగ్గర కూర్చుంటారంట. తెలుసా మీకు? కలెక్టర్లు ఎక్కడ కూర్చుంటారంట? చెప్పులు విడిచిపెడతారే, ఆ చెప్పుల దగ్గర వారు కాపలా కూర్చుంటారంట. అంటే ఆ పరిచర్యను చేస్తారంట. ఎవరు? కలెక్టర్లు. అంటే కలెక్టర్కి అనిపించింది, నేను చేసే ఉద్యోగం కంటే కూడా ఇది చాలా గొప్పది అని. హల్లెలూయా! ఈ పరిచర్య చాలా గొప్పది అని కలెక్టర్కి అనిపించింది, కానీ మనకు అనిపించట్లేదు. సామాన్యులమైన మనకు అనిపించట్లేదు. అందుకే ఈ పరిచర్య మనం ఘనముగా ఎంచలేకపోతున్నాం. అందుకే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? తప్పిపోయి పరిచర్యను పోగొట్టుకుంటున్నారు. చిన్న కుమారుడు కూడా తప్పిపోయి తండ్రి దగ్గర ఉన్న ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అయితే అతను తిరిగి వచ్చిన తర్వాత ఆ తండ్రి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. లూకాసు సువార్త ముగించేస్తాను ఇక నేను. 15వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూడాలి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా! తండ్రి అన్నాడు, సంతోషపడ్డాడు. ఏమన్నాడు తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఆ చిన్న కుమారుడైనా తప్పిపోయి దొరికాడేమో కానీ నేటి క్రైస్తవ సమాజం తప్పిపోతున్నారే కానీ ఇక దొరకట్లేదు. తప్పిపోతున్నారే కానీ ఇక చిక్కట్లేదు, దొరకట్లేదు. ఎటు వెళ్ళిపోతున్నారు. ఆ నాశన కూపం, ఆ శ్రమ, ఆ కష్టం, అవమానాలు, ఆ నిందలు, ఆ నిట్టూర్పులు వారికి సంతోషంగా ఉన్నాయి. అవి వారిని సర్వసత్యం వైపుకు నడిపించలేకపోతున్నాయి. కానీ చిన్న కుమారుడికి కలిగిన శ్రమ, చిన్న కుమారుడికి కలిగిన కష్టం అతనికి బుద్ధి వచ్చేట్లు చేసాయి. చిన్న కుమారుడు తప్పిపోయి మరలా తన యొక్క పరిచర్యను పొందుకునేదానికి కారణం ఏంటంటే బుద్ధి రావడం. అదే 15వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. వానికి బుద్ధి వచ్చినప్పుడు అన్న మాట మనం అక్కడ చూస్తాం. అంటే తిరిగి ఒకవేళ క్రైస్తవుడు మరలా పరిచర్యను పొందుకోవాలంటే పోగొట్టుకున్నది వారికి ఈ రోజున బుద్ధి రావాలి. ఒకవేళ ఎవరు పోగొట్టుకున్న పరిచర్యను పొందుకునే అవకాశం ఉందంటే ఎవరికైతే బుద్ధి వస్తుందో, ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో, ఎవరైతే తిరిగి మరలా ప్రభు చెంతకు రావాలని ఆశ కలిగి ఉంటారో వారికి మరలా అవకాశం ఉండే పరిస్థితి ఉంది. పౌలు అంటాడు, పౌలు హెబ్రీ సంఘంతో అంటున్న మాట ఏమని అంటున్నాడంటే,
సంఘమును గురించి బాధపడుతూ దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమో, చేదైన వేరు మొలచి అపవిత్రులైపోతారేమో అని బాధపడతా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనములో దేవుని కృప పొందకుండా ఈ రోజున చాలామంది తప్పిపోతూ ఉన్నారు. చేదైన వేరు వారిలో మొలుస్తూ ఉంది, అపవాది మొలిపిస్తున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు. ఈ రోజున నిన్ను దేవుడు నమ్మకమైన వానిగా ఎంచి ఇచ్చిన పరిచర్యను నువ్వు పోగొట్టుకునేదానికి నీ భక్తిహీనత కారణమా? నీవు శరీరమును ప్రేమగా ఎంచే విషయము కారణమా? అపవాది నిన్ను కంట్రోల్ చేసేదానికి కారణమా? తొందరపాటు నిర్ణయాలు పరిచర్యని పోగొట్టుకునేదానికి కారణమా? లేదా చేదైన వేరు ఏదైనా నీలో మొలిచిన కారణమా? ఏంటి? దేవుని కృప పొందకపోవడానికి కారణం ఏంటి? దేవుని పరిచర్యను పోగొట్టుకునేదానికి కారణం ఏంటి? ఈ రోజున యూదాను గురించి అపోస్తలులు మాట్లాడుతున్నాడు. యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో ఎన్నుకొనుటకు మనము ఒక నిర్ణయం తీసుకుందాం. ఇదిగో ఇద్దరిని, బర్సబా అలాగే మత్తీయను ఈ 12వ శిష్యునిగా ఎన్నుకునేదానికి మనము చీట్లు వేద్దామని వారు ప్రార్థనాపూర్వకంగా వస్తే ఆ చీటీలో మత్తీయ పేరు రావడం మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఒకవేళ నీవు ఈ పరిచర్ని పోగొట్టుకొని తిరిగి రాలేని పరిస్థితుల్లో నీ జీవితం ముగిసిపోతే ఈ పరిచర్ని దేవుడు ఖాళీగా ఉంచడండి, మరొకరికి ప్రభు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన మరొకరిని ఎన్నుకుంటాడు, నమ్మకమైన వానికి ఎన్నుకుంటాడు. ఆ పరిచర్ను ఖాళీగా ఉంచడం. గుర్తుపెట్టుకో, పరిచర్య నీవు ఉన్నా లేకపోయినా కొనసాగుతూనే ఉంటుంది. కానీ నీతో ఈ పరిచర్య దేవునితో సదాకాలం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. హల్లెలూయా. నీతో ఈ పరిచర్య ముగిసిపోకుండా తుదముట్టుకు కొనసాగించబడుతుంటే ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత సంతోషంగా ఉంటుంది అది దేవునికైనా నీ ఆత్మీయ జీవితంకైనా. అందుకే పౌలు అంటున్నాడు, ఈ పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణమును నా శరీరమును నేను ఏమాత్రమును ప్రియముగా ఎంచుకొనటలేదు. ఈ రోజున ఎంతమంది తమ దేహాలను శరీరాలని ప్రియముగా ఎంచుకుంటారో వారి పరిచర్య, దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య తుదముట్టించలేరు. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు ఏముందలే ఈ పరిచర్యని, కానీ బిల్లీ గ్రహం గారికి అనిపించింది అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్ కంటే గొప్పది పరిచర్యని. దక్షిణ కొరియాలో పాల్యాంగిచో గారి చర్చిలో కూర్చున్న కలెక్టర్లకు అనిపించింది నేను చేస్తున్న జాబ్ కంటే ఈ పరిచర్య గొప్పదని. హల్లెలూయా. నీకు అనిపించట్లేదా? ఆలోచించి. ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుంటే, ఒకవేళ పరిచర్యను పోగొట్టుకునే పరిస్థితుల లక్షణాలు నీలో ఉండి తిరిగి మరలా నేను ఆ పరిచర్యను పొందుకునే దేవుని కృపకు పాత్రుని అవ్వాలి అన్న ఆశ నీలో ఉంటే, చిన్న కుమారుడు తిరిగి వచ్చినట్లుగా తిరిగి మరలా నీ ఆధిక్యతను, తిరిగి మరలా నీ యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకున్నట్టుకు ఇష్టపడితే, నీవు ప్రయత్నం చేసి దేవుని దగ్గరకు వస్తే ప్రభు నిన్ను త్రోసివేయడు. నేను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నీకు ఉంగరాన్ని తొడిగి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి ఆయన గొప్ప ఆనందముగా పరలోక రాజ్యంలో సందడిగా ఈ లోకంలో నిన్ను వెలుగుగా చేయుటకు ఇష్టపడుతుండగా నీవు అట్టి ఆలోచన కలిగి ఉంటే మోకరిల్లు, ప్రార్థన చేద్దాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభునితో మాట్లాడిన మాటలు ఒక్కసారి ఎవరు కూడా